హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. యాక్చువల్గా మన ఛానల్ వచ్చేసి వీడియోస్ చూడండి, విలేజ్ లైఫ్ అండ్ పీపుల్ బ్లాగ్స్ అనమాట. పల్లెటూర్లకు వెళ్ళటం, విజిట్ చేయడం, అక్కడ సిచ్యువేషన్స్ కానీ, నేను చూసినవి కానీ, నేను విన్నవి కానీ వీడియోస్ తీయటం ఆర్ మోటివేషన్ స్పీక్లా నేను చెప్పటం, ఇది మాత్రమే మన ఛానల్ సారాంశం అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కోఆపరేట్ చేయండి. ఎంత కాంపిటీషన్ ఉన్నా ఏదన్నా మనమైతే సక్సెస్ అవ్వాలి అనే కోరికతో అయితే మనం ముందుకెళ్దాం. నెక్స్ట్ ఈరోజు నేను మీకు చెప్పే టాపిక్ వచ్చేసి, ఒకరోజు నేను ఇట్లానే వీడియో తీయటం కోసం అయితే ఒక విలేజ్ సైడ్ అయితే వెళ్ళాను. ఆ వీడియో తీస్తూ వెళ్తూ ఉన్న టైంలో ఒక గొడవ అయితే జరుగుతుందన్నమాట. సో అది ఏంటి అని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళాను. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక తల్లి కొడుకు అనమాట. ఒక 16 ఏళ్ళ అబ్బాయి అనమాట. 10th ఫెయిల్ అయ్యాడు. తనకి తండ్రి వచ్చేసి అంతకుముందు సంవత్సరం కొంచెం హెల్త్ ఇష్యూతో చనిపోయాడు. ఆ అమ్మాయి వచ్చేసి ఇళ్లలో పని చేసుకోవడం కానీ, చేలో పనులకు కానీ, ఏ పనులకి వెళ్ళాలనుకుంటే ఆ పనులకి. ఆడపిల్ల మగపిల్లడు. ఆడపిల్ల వచ్చేసి ఇంకొంచెం చిన్నపిల్ల 8th క్లాస్ ఏదో చదువుతుంది. గవర్నమెంట్ స్కూల్లో నియర్ బై జాయిన్ చేసుకుంది. ఈ అబ్బాయి అయితే 10th తప్పాడనమాట. తప్పి సరే పక్కన పెట్టేసి, నువ్వు చదువుకోలేకపోతే ఏదైనా పనులు చేసుకో, పనిలో పెడతాను అంటే పనులకి వెళ్ళకుండా, చదువుకోకుండా, ఏమీ చేయకుండా తల్లిని విసిగిస్తూ ఒక చెడు సావాసాలకు బానిసయ్యి ఎక్కడికో దూరం వెళ్ళి అక్కడ ఒక మత్తులో పడి ఉండిపోతూ ఇంటికి రాలేక ఆ ఆటో ఒకటి మాట్లాడేసేసుకుని, ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకుని ఆటో వరకు ఇంటికి వచ్చి, అది 800 ఆటో అబ్బాయికి ఇవ్వాలంట. ఆ తల్లిని ఆ అబ్బాయికి ఆటో డబ్బులు ఇమ్మని చెప్పి గొడవ పడుతున్నాడు. ఆ తల్లి దగ్గర అసలు ఉంటాయా, అమ్మ దగ్గర ఉంటాయా, మనం తెల్లారు లేస్తే ఎలా కష్టపడి బతుకుతున్నాము అనే ఒక సెన్సే ఉంటే అసలు ఆ అబ్బాయి ఆ దారిలోకి అయితే వెళ్ళడు. అలా చెడు వ్యసనాలకైతే బానిస అవ్వడు ఆ చిన్న వయసులో. వచ్చినవాడు వెళ్ళి రాకుండా 2-3 ఆటోల ఫ్రెండ్స్ని కూడా తీసుకుని వచ్చి ఆటో మాట్లాడుకొచ్చి, ఆ ఆటో అబ్బాయికి 800 అమ్మాయి ఇవ్వలేక చేయలేక, నేను నీతో ఎలా బతకాలరా, ఎలా చావాలి, నువ్వేదో నన్ను ఉద్ధరిస్తావు చేసి ఇచ్చేసి అనుకుంటే నువ్వు ఇలా తయారవుతున్నావు, ఒక పని నేర్చుకోక, ఒక చదువుకోక, అసలు ఏంటి పరిస్థితి అంటూ నిజంగా ఆవిడైతే ఒక కింద పడి డొర్లుతూ ఏడుస్తుందనమాట ఆ కొడుకుని ఆ రూపంలో చూసి. అసలు నేను ఇప్పుడు నిన్ను వదిలేసేయాలా, నీ చావు నువ్వు చావు, బతుకు అనాలా, నువ్వు చేసే పనులన్నిటికీ నేను వెనకమాలు ఇచ్చేస్తూ ఎక్కడికక్కడ ఇచ్చేస్తూ ఉండాలా, నాకు ఎక్కడి నుంచి వస్తాయి, నా రక్త మాంసాలు అమ్ముకోరా, నా గుండె అమ్మేసుకోరా, నన్ను చంపేసి నన్ను కిడ్నీలు అమ్ముకుని నువ్వు ఏదో ఒకటి చేసుకోరా అని అంత హృదయం. నిజంగా నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అనమాట. నిజంగా ఎమోషనల్ అయిపోయాను. ఎంత సన్నాస్తనంగా అయిపోయారు పిల్లలు. నిజంగా ఒక ఇంట్లో తల్లి బాధ, తండ్రి బాధ, లేకపోతే కష్టం సుఖం తెలుసుకోకుండా, చదువుకోవలసిన వయసులో చదువుకోకుండా, చెడు వ్యసనాలకి బానిస అయిపోయి, అసలు ఒక తల్లికి సపోర్ట్గా తోడుగా ఉండాల్సిన వయసు ఏదీ లేకుండా, కష్టం, ఒక చుట్టాల ఆదరణ ఉండదు. అలాంటి వాళ్ళకి, అలా కష్టపడి బతికే వాళ్ళకి ఇంకా చుట్టాల ఆదరణ ఉండదు. రూపాయే శాశ్వతం, రూపాయే మనుషులు అనే టైప్లో జనాలు ఉంటారు. సో అమ్మాయి అయితే నానా తిప్పలు పడి చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర తలోక 100, తలోక 200 పోగు చేసి ఏడ్చి, ఎందుకంటే ఆ ఆటో అబ్బాయి అయితే వెళ్ళడు కదా డబ్బులు ఇవ్వండి. సో అందరి దగ్గర, నా కళ్ళ ఎదురుగానే అందరి దగ్గర పోగు చేసి ఆ అబ్బాయికి అయితే డబ్బులు ఇచ్చి పంపించేసింది. ఇంకా చాలా బాధ అంటే చాలా బాధ అనిపించింది నాకైతే. అప్పటికి కూడా తల్లిని ఎలా మాట్లాడుతున్నాడంటే, నా పొరుగు తీసావు, నా ఫ్రెండ్స్ ముందు 800 ఇవ్వలేక, నువ్వు అంత గతి లేకుండా నువ్వు తల్లివేనా, ఆటో అబ్బాయికి పిల్లల కోసం తల్లి కష్టపడదా అని రివర్స్లో మాట్లాడుతున్నాడు. తల్లి అనేది ఈ మాత్రం కూడా చేయదానే మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా తల్లిని దూషిస్తున్నాడు. నిజంగా అక్కడున్న ఒకళ్ళిద్దరైతే తిరగబడ్డారు. ఎరా నోటుకు వదిలిస్తే అది మాట్లాడుతున్నావు, కన్న తల్లి అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు, నువ్వు సంపాదించి మీ అమ్మకు ₹1 ఇవ్వాలి, లేకపోతే నువ్వు చదువుకోవాలి, నువ్వు దేనికి అడిగావు అంటూ చాలా రచ్చరచ్చ అయితే చేశారనమాట. వాళ్ళ మీద కూడా సెన్స్ లేని ఇదిలో, ఒక సెన్స్లో అదే కాన్షియస్లో లేడు కాబట్టి వాళ్ళ మీద కూడా తిరగబడ్డాడు. అక్కడంతా కూడా చాలా రచ్చరచ్చగా అయింది. నాకైతే అసలు వీడియో తీయాలని అయితే అనిపించలేదు. ఎందుకంటే మనం వీడియో చేస్తామంటే పల్లెటూరులో అందాలు చూస్తాము, అక్కడ ట్రెడిషన్స్ చూస్తాము, అక్కడ మంచిని తీస్తాము, లేదు కొంతమందిని ఇంటర్వ్యూ చేస్తాము, మాట్లాడతాము, లేకపోతే టెంపుల్స్ విజిట్ చేస్తాము అంతవరకు. బట్ అవతల వాళ్ళ సిచ్యువేషన్ని మనమైతే క్యాష్ చేసుకునే అంత కమర్షియల్గా అయితే సన్నాస్తనంగా అయితే మనం ఉండకూడదు. అది అసలు మానవత్వం కూడా కాదు. ఇవ్వగలిగితే వాళ్ళకి ఒక సజెషన్ ఇవ్వగలగాలి, ఆర్ హెల్ప్ చేయగలిగితే చెయ్యాలి, లేదంటే క్వైట్ చూసి యువతలకు వచ్చేసేయాలి. సో నాకైతే చాలా బాధ అనిపించింది అనమాట. నేను రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఆ రోజు నేను చాలా ప్లాన్ చేసుకున్నాను ఆ వీడియోస్, బట్ అది ఎప్పుడైతే చూశానో ఇంకా అసలు నేను అన్నీ కూడా టోటల్ క్లోజ్ చేసేసుకున్నాను. అంత బాధగా, అలా అయితే ఏ ఒక్కరో తయారవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్